ఆ రోజుల్లో స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఒక ఆయన అన్నాడు. ఏం పేరు ఆయన పేరు? లోకమా, అట్లా చెప్పకూడదు, లోకమాన్య తిలక్ అని చెప్పాలి. ఏంటా స్వరాజ్యం అని అడిగారు. ఏంటా స్వరాజ్యం అనంటే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడై ఉండే స్వరాజ్యం కావాలి, క్షత్రియుడు క్షత్రియుడై ఉండే స్వరాజ్యం కావాలి, శూద్రుడు శూద్రుడిలాగే పడుండే స్వరాజ్యం కావాలి. ఏమయ్యా మేము వస్తామయ్యా, మేము పాలకవర్గంలో ఉంటాము అని అంటే, ఒరేయ్ మల్లిగా ఈరిగా ఏం పనిరా నీకు, కుండలు చేసుకునేటోనికి నువ్వు పార్లమెంట్లోకి వచ్చి ఏం చేస్తావు? రే నీకే చెప్పులు కుట్టేటోనికి నీకేంద్రా అన్నడినా. నేను సొంతంగా చెప్తున్నాను అనుకుండారు. ఆయనకు ఒక పత్రిక ఉండేది, ఆ పత్రికలో రాశాడు, స్త్రీల పట్ల ఈ స్వరాజ్యానికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? ఈ ముందంట పండిత రామాబాయి ఇంతమంది ఉన్నారు దేవుళ్ళు, ఒక్కడు నచ్చలే, ఆ పోయి తెల్లంతో లేచిపోయింది అని రాశాడు.